ఒక దిక్కు ఈయననే చెప్తాడు మన బతుకు బిచ్చే బతుకు అయిపోయింది, మనం దిక్కు దివానం లేకుండా ఆగమైపోయినామని చెప్తాడు ఈయననే. నేను అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీ అందరికి. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది అపరిచితుడు, చూసిరా ఎవరన్నా? అలా ఇద్దరు ఉంటారు, ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. అర్థమైంది కదా? రెమో అనేటోడు లంగా, రాము అనేటోడు మంచోడు. ఈ రెమో అనేటోడు ఏమంటాడు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందివా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది. ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు. దొంగ లెక్కన చూస్తారు కదా, దొంగను చూసినట్టే చూస్తుండ్రు నన్ను. ఎవరన్నా అపాయింట్మెంట్ అడిగితే వీడు చెప్పులు ఎత్తుకపోతాయేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని రెమో అంటాడు. ఏది నాకు అప్పే ఉడతలేదు అని రెమో. రాము అంటే ఏమంటాడు, అదే మనిషి మళ్ళా వాడేమంటాడు అసెంబ్లీలో, నేను 1,58,000 కోట్లు అప్పు చేసిన అని. అదే రేవంత్ రెడ్డి రాము రూపంలో అసెంబ్లీలో నేను 1,58,000 కోట్ల అప్పు 16 నెలల్లో చేసిన అంటాడు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తే అదే తప్పట. కానీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేస్తే అది తప్పు కాదట. కేసీఆర్ గారేమో అప్పు చేస్తే ఏం చేసిండు, 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ అందరికి టింగు 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 అనుకుంటా 11-12 సీజన్లు మీ ఖాతాలు వేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు 1,60,000 కోట్లు అప్పు చేస్తేవి ఏం చేసినావు, ఆడబెట్టినావు? టింగు టింగు అంటే కేసీఆర్ యాదికి వస్తాడని టకీ టకీ అన్నాడు. 50 టకీ టకీ అంటే ఇంతవరకు టకీ లేదు, టికీ లేదు. ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి టకీ టకీమని. ఏడా అది కరెక్ట్ మాట. ఢిల్లీలో మాత్రం టంచన్గా కొట్టకపోతే ఈయన పోస్ట్ బూస్టింగ్ కదా, తెల్లారు కాంగ్రెస్ ఎవరు కుర్చీ ఎవరు కురుస్తాడో తెలియదు. అక్కడ మాత్రం పైసలు దన్ పడుతున్నాయి. ఏడా రాహుల్ గాంధీ ఖాతాల, ఢిల్లీ ఖాతాల, ఢిల్లీ పెద్దల ఖాతాల మాత్రం ఇక్కడ జరుగుతున్న దోపిడీని మంచిగా అక్కడికి పైసలు తీసుకుపోయి మాత్రం ఢిల్లీలో వంచుతాను. నేను అడుగుతున్నా, ఒకసారి యాడ్ చేసుకోండి మీరు. నేను అపరిచితుడని ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని. ఓ దిక్కేమో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని రెమో అంటాడు, రాము అనేటోడేమో అదే కాగితాలు పట్టుకొని మళ్ళా తెల్లారి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే ఈయన పత్రాలు ఇచ్చుకుంటే పోదులు కొట్టుకుంటా ఆయన నిలబడతాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు ఎవడు, రెమో. రాము ఏం చేస్తాడు, అందాల పోటీల కంటెస్టెంట్లను మన సచివాలయం కాడికి, ఆడికెళ్ళి సీదా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి, ఆడికెళ్ళి మన టీ హబ్కు, ఆడికెళ్ళి బుద్ధవనానికి, ఆడికెళ్ళి ఆఖరికి యాదగిరి గుట్టకు కూడా తీసుకుపోయి, యాదాద్రికి కూడా తీసుకుపోయి మళ్ళా ఆడ ఫోటోలు దింపుతాడు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటివి కదా, మరి మీరేమైనా కట్టింది ఉంటే, ఏమైనా పొడిచింది ఉంటే మీరు చూపెట్టకపోయినా, మరి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళం 55 ఏళ్లలో ఇవన్నీ కట్టినామని చూపెట్టకపోయినా. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిరేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా, మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు. మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ టాలెంటెడ్. ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరంలే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త. ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతా అనే మాట మళ్ళెవరన్నా మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం. తెలంగాణను కాపాడాం, ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్, మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్లు అప్పులు చేస్తావండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది?
ఎక్కడెక్కడి నుండి డబ్బులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేశాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేశానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉండదండి. కాబట్టి నా పార్టీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు, తవ్వాలి, బయటికి తీయాలి వాస్తవాన్ని. ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎస్, ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు అన్నాడు, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకు ఉంది? ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారుగా, కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. కాబట్టి ముందు కేటీఆర్, నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని వందల వేల ఎకరాలు మీ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, మీకు నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు. వితౌట్ గ్రామ సభ పెట్టాలనేది ఒక రూల్ ఉంటుంది, అలాంటివి లేకుండా చేసిరు. ఇలా మేము గ్రామ సభలు పెడితేనేమో అక్కడ మీ తాబేదారులను ఒకరిద్దరిని పెట్టుకొని రెచ్చగొట్టి అలా ఇబ్బందులు పెట్టి మరి అధికారులను చంపేటువంటి కుట్ర, దాని మీద మరి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి నీకు నీతి రీతి జాతి ఏమైనా ఉంటే ఇది మేమిచ్చినామా నువ్వు ఇచ్చినావా ఒప్పుకో, మేమిచ్చినామని ఒప్పుకో అంటున్నా.